మీకు తెలుసా శవాలతో సెక్స్ ఎక్కడ అనుకుంటున్నారా? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి పాకింది. ఒళ్ళు గొగ్గురిచ్చే సంఘటన ఇది. మీకు తెలుసో తెలీదో మన దేశంలో కూడా శవాల మీద సెక్స్ చేసే ఆనందాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు, శాడిస్టులు. ఎక్కడో చూద్దామా? ఒక్కసారి ఆ టాప్ ది స్టోరీకి వెళ్దాం. మీకు తెలుసా శవాలతో సెక్స్? వినడానికి ఒళ్ళు గొగ్గురొచ్చేలా ఉన్న ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహిళలు డెడ్ బాడీలతో తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురీకి తీసుకొచ్చిన బాడీలపై సిబ్బంది సైకోజాన్ని ప్రదర్శిస్తుంటున్నారు కొంతమంది సైకోగాళ్ళు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా ఇటువంటి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నది. అసలు నెక్రోఫిలియా అంటే ఏమిటి? ఇది ఎంతవరకు నిజము? ఈ చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగత్యాలకి పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమంది శిక్ష పడింది? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శవాలతో సెక్స్కి ఇష్టపడే వారిలో ప్రధానంగా 10 వేర్వేరు స్వభావాలుంటాయి. రోల్ ప్లేయర్స్ సెక్స్ టైంలో భాగస్వామి చనిపోయినట్లు నటిస్తే ఉద్రేకపడే వ్యక్తులు. రొమాంటిక్ నెక్రోఫిలియాక్స్ ప్రియురాలు లేదా భార్య చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించరు, ఆ శవాన్ని తమతోనే ఉంచుకుంటారు. నెక్రోఫిలియాక్ ఫ్యాంటసైజర్లు మృతదేహాలతో సెక్స్ గురించి ఆలోచిస్తారు, కానీ ఆ సాహసం చేయరు. టచ్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాన్ని తాకటం, కొట్టడం ద్వారా ఉద్రేకపడే వ్యక్తులు. ఫెటిస్టిక్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాల నుంచి పార్ట్స్ని కట్ చేసి దాచుకునే వ్యక్తులు. ఆ పార్ట్స్ని చూస్తూ కామోద్రేకానికి లోనవుతారు. నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంతృప్తిని పొందుతూ ఉంటారు. అలాగని నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంయతృప్తి పొందుతారు. అవకాశవాద నెక్రోఫిలియాక్ పై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వస్తే మాత్రం యూజ్ చేసుకునేవారు. అలాగనే అవకాశవాద నెక్రోఫిలియాపై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకునేవారు. రెగ్యులర్ నెక్రోఫిలియాక్స్ పూర్తిగా చనిపోయిన వారితో సెక్స్కి ప్రాధాన్యం ఇచ్చేవారు. నరహత్య నెక్రోఫిలియాక్స్ వీరిని నెక్రోసాడిస్టులు అని కూడా అంటారు. వీరు సెక్స్ కోసం మహిళల్ని చంపి సంభోగం చేస్తారు. బతికున్న వారిని చంపి శరీరం చల్లబడక ముందే సెక్స్ చేస్తూ ఆనందం పొందుతారు. స్పెషల్ నెక్రోఫిలియాక్స్ ఈ తరహా వ్యక్తులు మృతదేహాలతో మాత్రమే సెక్స్ కోరుకుంటారు, జీవించి ఉన్న భాగస్వాములపై ఇంట్రెస్ట్ చూపించరు. శవాలతో సెక్స్ వినటానికి ఒళ్ళు గగురు పులిచేలా ఉన్నా కూడా ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలోని ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళల డెడ్ బాడీలతో తమ కామ కోరికల్ని తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురీకి తీసుకువచ్చిన బాడీలపై సిబ్బంది సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయటాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలోనూ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది. అసలు నెక్రోఫిలియా అంటే ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటివరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెక్రోఫిలియాలోని శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఇదొక మానసిక రుగ్మత. నెక్రోఫిలియా అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించి ఉన్నది. నెక్రో అంటే డెడ్ బాడీ, ఫిలియా అంటే ఆకర్షణ, ప్రేమ. ప్రాచీన కాలంలో యూరోపియన్లు దేశాల్లో ఇది సాధారణ చర్యగా ఉండేదని అనుకుంటుండేవారు. ఈజిప్షియన్లు మరణించిన అందమైన స్త్రీల్లో సెక్స్ చేయడానికి ఆ రాజ్యంలో అనుమతి ఉండేది. శవాలతో సెక్స్ అనేది ఆ రాజ్యంలో శవాలతో సంభోగం జరిగినట్టు ఉత్తర పెరూలో కూడా రాతపూర్వకంగా రికార్డులు కూడా ఉన్నాయి. అక్కడ పురాతన గోడలపై చిత్రాలు సైతం గీయబడ్డాయి. ఈశాన్య చైనాలోని జియాన్జీ చక్రవర్తి అయిన మురాన్ జీ తన ప్రియురాలైన ఫూ జిన్వింగ్ అనే శవంతో సెక్స్ చేశాడనేది కూడా సత్యం. ఈ చర్య కోసం అతడు ఆమెను చల్లటి శవపేటకులు దాచిపెట్టాడు. కొన్ని దేశాలలో ఇతర దేశాలకు చెందిన ఆడవారు చనిపోతే ఆ మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించే క్రమంలో నావికా సిబ్బంది శవాలతో సెక్స్ చేసేవారని పలు రికార్డుల ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. అయితే కొంతమంది రాజులు ఇలాంటి చర్యలు జరపకుండా ఉండేందుకు స్త్రీల మృతదేహాలను కుళ్ళబెట్టి సముద్ర మార్గం గుండా వారి సొంత దేశాలకు పంపేవారు. భారతదేశంలో మాత్రం ఇలాంటి చర్యలు పేర్కొన్నప్పటికీ ఇటీవలి కాలంలో కొందరు ఆడవారిని చంపి ఆ శవాల ద్వారా లైంగికంగా తృప్తి పొందుతున్నారని తెలుస్తూ ఉన్నది. కామందులకే కామందులు. యూకేలో ఒక కామందుడు ప్రపంచమే ఇష్టపోయేలా శవాలతో సంగోపం చేశాడు. మార్చురీలో పనిచేస్తూ 100కు పైగా మృతదేహాలతో సెక్స్ కానిచ్చేశాడు. అందులో పసి బాలిక మొదల వృద్ధురాళ్ళు వరకు ఉన్నారు. మృతదేహాలతో కామ వాంఛలు తీర్చుకొని వాటిని వీడియో రూపంలో భద్రపరుచుకున్నాడు. అతని హార్డ్ డిస్క్లో కొన్ని వేల పూర్ణ వీడియోలు, అతని శవాలతో చేసిన శృంగార వీడియోలు బయటపడ్డాయి. 2021లో అతని కోర్టు నుండి 2 జీవిత ఖైదు శిక్షలు విధించింది. అయినా మారలేదు. లండన్లోని ఫుల్లర్ అనే వ్యక్తి తన పని చేసిన హాస్పిటల్లో మార్చిలో 13 ఏళ్ల కాలంలో 101 మందితో మహిళా మృతదేహాలపై అత్యాచారం చేసినట్టు వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ హంతకుడికి ఫెరల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు కూడా విధించి ఉంది. దేశంలో అనేకమైన ఘటనలు. నెటారి కేసు తీసుకుంటే ఢిల్లీకి సమీపంలో నోయిడాలో 2006లో జరిగిన ఘోరమైన ఘటనలు దీన్ని నెటారి కేసుగా పిలుస్తారు. ఈ ఘటనలో హత్యలు, శవాలపై సెక్స్, నరమాంస భక్షము జరిగినట్టు కేసు నమోదైంది. నోయిడాలోని ఓ ఇంటి యజమాని అయిన మోనిందర్ సింగ్ ఫందేరా అతడి ఇంటి సహాయకుడు సురేందర్ కోహ్లీని చిన్నపిల్లల స్వీట్లు ఇచ్చి చాక్లెట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మహిళలకు డబ్బు ఆశ చూపి మొత్తం 16 మందిపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా వారిని చంపి మృతదేహాలపై సైతం సెక్స్ చేశాడు. ఇంతటి క్రూరమైన నేరాలకు పాల్పడిన దుండగులు సరైన సాక్ష్యాధారం లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే పాల్ఘర్ తీసుకుంటే పాల్ఘర్ కేసు కూడా 2020లో COVID-19 లాక్డౌన్ టైంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. శివత్ చౌదరి అనే దుకాణదారుడు వస్తువుల ధరపై జరిగిన వాదనలో 32 ఏళ్ల మహిళా కస్టమర్ను చంపాడు. ఆమె శరీరంపై అత్యాచారం చేసి దుకాణానికి 1/2 కిలోమీటర్ దూరంలో పడేశాడు. ఆ నేరాన్ని అతను స్వయంగా ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం జైలుకు కూడా తరలించిన సంఘటన ఉంది.
చనిపోయాక తమ కామ కోరికలను ఎలా చేసుకుంటారు? చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ కోరికలను ఎలా తీర్చుకుంటారు? తీర్చుకునే రీతి ఎవరు చేస్తారు? ఎట్లాంటి వ్యాధిగ్రస్తులు చేస్తారు? అసలు వ్యాధిగ్రస్తులు చేస్తారా? సాడిస్టులు చేస్తారా? ఏ నెఫ్రోజన్కి సంబంధించిన వాళ్ళు చేస్తారు? నెఫ్రోఫిలోజీ అనే ఒక వ్యాధి ఉన్నవాడు మాత్రమే ఈ సైకోజాన్ని అనుభవిస్తుంటాడు. డెడ్ బాడీలపై సెక్స్ చేసే సైకోజం అంటారు. దాన్ని నెఫ్రోలిజం అంటాం. ఆ నెఫ్రోలిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి ఎట్లా పాకింది? దీనిపైనే టాప్ స్టోరీ. తమిళనాడులో ఓ కేసు తీసుకుంటే 2016లో తమిళనాడులో చినరాజ్ అనే వ్యక్తి తన ప్రియురాలైన పాండిమల్, ఆమె 3 కూతుర్లైన పరిమల్, పవిత్ర, స్నేహాలను చంపి శవాలతో సెక్స్ చేశాడు. ఈ కేసులో చెన్నైలోని మహిళా న్యాయస్థానం 4 హత్యలకు గాను నిందితుడికి 4 జీవిత ఖైదులతో పాటు 20,000 జరిమానా విధించింది. నోయిడాలోని మార్చిరీ ప్రజల రూములోకి ఓ వ్యక్తి లైంగిక చర్యలో పాల్పడినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనలో పోలీసులు 3 ఉద్యోగుల్ని అరెస్ట్ కూడా చేశారు. పాకిస్తాన్లోని పాశ్చాత్య దేశమైన సమాధులకు గ్రిల్స్ ఉన్నాయి. కరోనా టైంలో పాకిస్తాన్లో మహిళల మృతదేహాలని రక్షణ లేకుండా పోయిందని సమాధులు తవ్వి మరి మహిళల మృతదేహాలను వెలికి తీసి మరి మహిళల ఆకృతాలను పాల్పడినట్టు పాకిస్తాన్ మీడియా సంస్థ కూడా డైలీ టైమ్స్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇలా సమాధులు తవ్వి శవాలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఆ సమాధుల చుట్టూ ఇనప కంచెలు, గ్రిల్స్ వంటి వాటితో రక్షణ కూడా ఏర్పాటు చేశారు. 2011లో మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. అతను 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి అగత్యానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. జలంధర్లో కేసు కూడా ఎట్లాగైంది? పంజాబ్లోని జలంధర్లో 2023లో డిసెంబర్లో నెక్రోఫిలియా కేసు ఫైల్ అయింది. అందులో ఓ రిక్షా డ్రైవరు 22 ఏళ్ల నర్సుని హత్య చేసి ఆ మృతదేహంతో లైంగిక చర్యలు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అతడే పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనకు మందు తాగిన మత్తులో మరో 2 మహిళలపై సైతం ఇలాగా చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని తర్వాత అది జరిగిందో లేదో కొన్ని రోజుల్లోనే కరీంగంజ్ హాస్పిటల్ కేసు కూడా ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలో ఫిడోఫిలిక్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. ఓ బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకోగా పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంగంజ్లోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీలో ఉంచారు. మరుసటి రోజు పోస్టుమార్టం గదిలో ఓ బాలిక శవం అత్యాచారానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బందిని విచారించగా తనే నేరం చేసినట్టు హాస్పిటల్ స్వీపర్ అయిన మంజు రవిదాస్ ఒప్పుకున్నాడు. ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మీకు తెలుసా శవాలతో సెక్స్ ఎక్కడ అనుకుంటున్నారా? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి పాకింది. ఒళ్ళు గొగ్గురిచ్చే సంఘటన ఇది. మీకు తెలుసో తెలీదో మన దేశంలో కూడా శవాల మీద సెక్స్ చేసే ఆనందాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు, శాడిస్టులు. ఎక్కడో చూద్దామా? ఒక్కసారి ఆ టాప్ ది స్టోరీకి వెళ్దాం.
మీకు తెలుసా, శవాలతో సెక్స్ వినడానికి ఒళ్ళు గొగ్గురొచ్చేలా ఉన్న ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహిళలు డెడ్ బాడీలతో తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురీకి తీసుకొచ్చిన బాడీలపై సిబ్బంది సైకోజాన్ని ప్రదర్శిస్తుంటున్నారు కొంతమంది సైకగాళ్ళు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ఇటువంటి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నది. అసలు నెక్రోఫిలియా అంటే ఏమిటి? ఇది ఎంతవరకు నిజము? ఈ చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగత్యాలకి పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎంతమంది శిక్ష పడింది, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శవాలతో సెక్స్కి ఇష్టపడే వారిలో ప్రధానంగా 10 వేర్వేరు స్వభావాలు ఉంటాయి. రోల్ ప్లేయర్స్ సెక్స్ టైంలో భాగస్వామి చనిపోయినట్లు నటిస్తే ఉద్రేకపడే వ్యక్తులు. రొమాంటిక్ నెక్రోఫిలియాక్స్ ప్రియురాలు లేదా భార్య చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించరు, ఆ శవాన్ని తమతోనే ఉంచుకుంటారు. నెక్రోఫిలియాక్ ఫ్యాంటసైజర్లు మృతదేహాలతో సెక్స్ గురించి ఆలోచిస్తారు, కానీ ఆ సాహసం చేయరు. టచ్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాన్ని తాకటం, కొట్టడం ద్వారా ఉద్రేకపడే వ్యక్తులు. ఫెటిస్టిక్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాల నుంచి పార్ట్స్ని కట్ చేసి దాచుకునే వ్యక్తులు. ఆ పార్ట్స్ని చూస్తూ కామోద్రేకానికి లోనవుతారు. నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంతృప్తిని పొందుతూ ఉంటారు. అలాగని నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంయతృప్తి పొందుతారు. అవకాశవాద నెక్రోఫిలియాక్ పై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వస్తే మాత్రం యూజ్ చేసుకునేవారు. అలాగనే అవకాశవాద నెక్రోఫిలియాపై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకునేవారు. రెగ్యులర్ నెక్రోఫిలియాక్స్ పూర్తిగా చనిపోయిన వారితో సెక్స్కి ప్రాధాన్యం ఇచ్చేవారు. నరహత్య నెక్రోఫిలియాక్స్ వీరిని నెక్రోసాడిస్టులు అని కూడా అంటారు. వీరు సెక్స్ కోసం మహిళల్ని చంపి సంభోగం చేస్తారు. బతికున్న వారిని చంపి శరీరం చల్లబడక ముందే సెక్స్ చేస్తూ ఆనందం పొందుతారు. స్పెషల్ నెక్రోఫిలియాక్స్ ఈ తరహా వ్యక్తులు మృతదేహాలతో మాత్రమే సెక్స్ కోరుకుంటారు, జీవించి ఉన్న భాగస్వాములపై ఇంట్రెస్ట్ చూపించరు. శవాలతో సెక్స్ వినటానికి ఒళ్ళు గగురు పులిచేలా ఉన్నా కూడా ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలోని ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళల డెడ్ బాడీలతో తమ కామ కోరికల్ని తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురీకి తీసుకువచ్చిన బాడీలపై సిబ్బంది సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయటాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలోనూ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది. అసలు నెక్రోఫిలియా అంటే ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెక్రోఫిలియాలోని శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఇదొక మానసిక రుగ్మత. నెక్రోఫిలియా అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించి ఉన్నది. నెక్రో అంటే డెడ్ బాడీ, ఫిలియా అంటే ఆకర్షణ, ప్రేమ. ప్రాచీన కాలంలో యూరోపియన్లు దేశాల్లో ఇది సాధారణ చర్యగా ఉండేదని అనుకుంటుండేవారు. ఈజిప్షియన్లు మరణించిన అందమైన స్త్రీల్లో సెక్స్ చేయడానికి ఆ రాజ్యంలో అనుమతి ఉండేది. శవాలతో సెక్స్ అనేది ఆ రాజ్యంలో శవాలతో సంభోగం జరిగినట్టు ఉత్తర పెరూరులో కూడా రాతపూర్వకంగా రికార్డులు కూడా ఉన్నాయి. అక్కడ పురాతన గోడలపై చిత్రాలు సైతం గీయబడ్డాయి. ఈశాన్య చైనాలోని జియాన్జీ చక్రవర్తి అయిన మురాన్ జీ తన ప్రియురాలైన ఫూ జిన్వింగ్ అనే శవంతో సెక్స్ చేశాడనేది కూడా సత్యం. ఈ చర్య కోసం
అతడు ఆమెను చల్లటి శవపేటకులు దాచిపెట్టాడు. కొన్ని దేశాలలో ఇతర దేశాలకు చెందిన ఆడవారు చనిపోతే ఆ మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించే క్రమంలో నావికా సిబ్బంది శవాలతో సెక్స్ చేసేవారని పలు రికార్డుల ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. అయితే కొంతమంది రాజులు ఇలాంటి చర్యలు జరపకుండా ఉండేందుకు స్త్రీల మృతదేహాలను కుళ్ళబెట్టి సముద్ర మార్గం గుండా వారి సొంత దేశాలకు పంపేవారు. భారతదేశంలో మాత్రం ఇలాంటి చర్యలు పేర్కొన్నప్పటికీ ఇటీవల కాలంలో కొందరు ఆడవారిని చంపి ఆ శవాల ద్వారా లైంగికంగా తృప్తి పొందుతున్నారని తెలుస్తూ ఉన్నది. కామందులకే కామందులు. యూకేలో ఒక కామందుడు ప్రపంచమే ఇష్టపోయేలా శవాలతో సంగోపం చేశాడు. మార్చురీలో పనిచేస్తూ 100కు పైగా మృతదేహాలతో సెక్స్ కానిచ్చేశాడు. అందులో పసి బాలిక మొదల వృద్ధురాళ్ళు వరకు ఉన్నారు. మృతదేహాలతో కామ వాంఛలు తీర్చుకొని వాటిని వీడియో రూపంలో భద్రపరుచుకున్నాడు. అతని హార్డ్ డిస్క్లో కొన్ని వేల పూర్ణ వీడియోలు, అతని శవాలతో చేసిన శృంగార వీడియోలు బయటపడ్డాయి. 2021లో అతడి కోర్టు నుండి 2 జీవిత ఖైదు శిక్షలు విధించింది. అయినా మారలేదు. లండన్లోని ఫుల్లర్ అనే వ్యక్తి తన పని చేసిన హాస్పిటల్లో మార్చిలో 13 ఏళ్ల కాలంలో 101 మందితో మహిళా మృతదేహాలపై అత్యాచారం చేసినట్టు వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ హంతకుడికి ఫెరల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు కూడా విధించి ఉంది. దేశంలో అనేకమైన ఘటనలు. నిటారి కేసు తీసుకుంటే ఢిల్లీకి సమీపంలో నోయిడాలో 2006లో జరిగిన ఘోరమైన ఘటనలు దీని నిటారి కేసుగా పిలుస్తారు. ఈ ఘటనలో హత్యలు, శవాలపై సెక్స్, నరమాంస భక్షము జరిగినట్టు కేసు నమోదైంది. నోయిడాలోని ఓ ఇంటి యజమాని అయిన మోనిందర్ సింగ్ ఫందేరా అతడి ఇంటి సహాయకుడు సురేందర్ కోహ్లీని చిన్నపిల్లల స్వీట్లు ఇచ్చి చాక్లెట్లు ఇస్తామని చెప్పి మబ్బి పెట్టి మహిళలకు డబ్బు ఆశ చూపి మొత్తం 16 మందిపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా వారిని చంపి మృతదేహాలపై సైతం సెక్స్ చేశాడు. ఇంతటి క్రూరమైన నేరాలకు పాల్పడిన దుండగులు సరైన సాక్ష్యాధారం లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే పాల్ఘర్ తీసుకుంటే పాల్ఘర్ కేసు కూడా 2020లో COVID-19 లాక్డౌన్ టైంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. శివత్ చౌదరి అనే దుకాణదారుడు వస్తువుల ధరపై జరిగిన వాదనలో 32 ఏళ్ల మహిళా కస్టమర్ను చంపాడు. ఆమె శరీరంపై అత్యాచారం చేసి దుకాణానికి 1/2 కిలోమీటర్ దూరంలో పడేశాడు. ఆ నేరాన్ని అతను స్వయంగా ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం జైలుకు కూడా తరలించిన సంఘటన ఉంది. చనిపోయాక తమ కామ కోరికలను ఎలా చేసుకుంటారు? చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ కోరికలను ఎలా తీర్చుకుంటారు? తీర్చుకునే రీతి ఎవరు చేస్తారు? ఎట్లాంటి వ్యాధిగ్రస్తులు చేస్తారు? అసలు వ్యాధిగ్రస్తులు చేస్తారా? సాడిస్టులు చేస్తారా? ఏ నెఫ్రోజన్కి సంబంధించిన వాళ్ళు చేస్తారు? నెఫ్రోఫిలోజీ అనే ఒక వ్యాధి ఉన్నవాడు మాత్రమే ఈ సైకోజాన్ని అనుభవిస్తుంటాడు. డెడ్ బాడీలపై సెక్స్ చేసే సైకోజం అంటారు. దాన్ని నెఫ్రోలిజం అంటాం. ఆ నెఫ్రోలిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి ఎట్లా పాకింది?
దీనిపైనే టాప్ స్టోరీ. తమిళనాడులో ఓ కేసు తీసుకుంటే 2016లో తమిళనాడులో జనరాజ్ అనే వ్యక్తి తన ప్రియురాలైన పాండిమల్, ఆమె ముగ్గురు కూతుర్లైన పరిమల్, పవిత్ర, స్నేహాలను చంపి శవాలతో సెక్స్ చేశాడు. ఈ కేసులో చెన్నైలోని మహిళా న్యాయస్థానం 4 హత్యలకు గాను నిందితుడికి 4 జీవిత ఖైదులతో పాటు 20,000 జరిమానా విధించింది. నోయిడాలోని మార్చిరీ ప్రజల రూములోకి ఓ వ్యక్తి లైంగిక చర్యలో పాల్పడినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనలో పోలీసులు 3 ఉద్యోగుల్ని అరెస్ట్ కూడా చేశారు. పాకిస్తాన్లోని పాశ్చాత్య దేశమైన సమాధులకు గ్రిల్స్ ఉన్నాయి. కరోనా టైంలో పాకిస్తాన్లో మహిళల మృతదేహాలని రక్షణ లేకుండా పోయిందని సమాధులు తవ్వి మరి మహిళల మృతదేహాలను వెలికి తీసి మరి మహిళల ఆకృతాలను పాల్పడినట్టు పాకిస్తాన్ మీడియా సంస్థ కూడా డైలీ టైమ్స్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇలా సమాధులు తవ్వి శవాలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఆ సమాధుల చుట్టూ ఇనప కంచెలు, గ్రిల్స్ వంటి వాటితో రక్షణ కూడా ఏర్పాటు చేశారు. 2011లో మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. అతను 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి అగత్యానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. జలంధర్లో కేసు కూడా ఎట్లాగైంది. పంజాబ్లోని జలంధర్లో 2023లో డిసెంబర్లో నెక్రోఫిలియా కేసు ఫైల్ అయింది. అందులో ఓ రిక్షా డ్రైవరు 22 ఏళ్ల నర్సుని హత్య చేసి ఆ మృతదేహంతో లైంగిక చర్యలు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అతడే పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనకు మందు తాగిన మత్తులో మరో 2 మహిళలపై సైతం ఇలాగా చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని తర్వాత అది జరిగిందో లేదో కొన్ని రోజుల్లోనే కరీంగంజ్ హాస్పిటల్ కేసు కూడా ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలో ఫిడోఫిలిక్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. ఓ బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకోగా పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంగంజ్లోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీలో ఉంచారు. మరుసటి రోజు పోస్టుమార్టం గదిలో ఓ బాలిక శవం అత్యాచారానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బందిని విచారించగా తనే నేరం చేసినట్టు హాస్పిటల్ స్వీపర్ అయిన మంజు రవిదాస్ ఒప్పుకున్నాడు. ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మీకు తెలుసా శవాలతో సెక్స్ ఎక్కడ అనుకుంటున్నారా? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి పాకింది. ఒళ్ళు గొగ్గురిచ్చే సంఘటన ఇది. మీకు తెలుసో తెలీదో మన దేశంలో కూడా శవాల మీద సెక్స్ చేసే ఆనందాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు, శాడిస్టులు. ఎక్కడో చూద్దామా? ఒక్కసారి ఆ టాప్ స్టోరీకి వెళ్దాం. మీకు తెలుసా శవాలతో సెక్స్? వినడానికి ఒళ్ళు గొగ్గురొచ్చేలా ఉన్న ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహిళలు డెడ్ బాడీలతో తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురీకి తీసుకొచ్చిన బాడీలపై సిబ్బంది సైకోజాన్ని ప్రదర్శిస్తుంటున్నారు కొంతమంది సైకోగాళ్ళు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం
ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ఇటువంటి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నది. అసలు నెక్రోఫిలియా అంటే ఏమిటి? ఇది ఎంతవరకు నిజము? ఈ చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగత్యాలకి పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎంతమంది శిక్ష పడింది, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శవాలతో సెక్స్కి ఇష్టపడే వారిలో ప్రధానంగా 10 వేర్వేరు స్వభావాలుంటాయి. రోల్ ప్లేయర్స్ సెక్స్ టైంలో భాగస్వామి చనిపోయినట్లు నటిస్తే ఉద్రేకపడే వ్యక్తులు. రొమాంటిక్ నెక్రోఫిలియాక్స్ ప్రియురాలు లేదా భార్య చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించారు, ఆ శవాన్ని తమతోనే ఉంచుకుంటారు. నెక్రోఫిలియాక్ ఫ్యాంటసైజర్లు మృతదేహాలతో సెక్స్ గురించి ఆలోచిస్తారు, కానీ ఆ సాహసం చేయరు. టచ్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాన్ని తాకటం, కొట్టడం ద్వారా ఉద్రేకపడే వ్యక్తులు. ఫెటిస్టిక్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాల నుంచి పార్ట్స్ని కట్ చేసి దాచుకునే వ్యక్తులు, ఆ పార్ట్స్ని చూస్తూ కామోద్రేకానికి లోనవుతారు. నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంతృప్తిని పొందుతూ ఉంటారు. అలాగని నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంయతృప్తి పొందుతారు. అవకాశవాద నెక్రోఫిలియాక్ పై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వస్తే మాత్రం యూజ్ చేసుకునేవారు. అలాగనే అవకాశవాద నెక్రోఫిలియాపై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకునేవారు. రెగ్యులర్ నెక్రోఫిలియాక్స్ పూర్తిగా చనిపోయిన వారితో సెక్స్ కి ప్రాధాన్యం ఇచ్చేవారు. నరహత్య నెక్రోఫిలియాక్స్ వీరిని నెక్రో సాడిస్టులు అని కూడా అంటారు. వీరు సెక్స్ కోసం మహిళల్ని చంపి సంభోగం చేస్తారు. బతికున్న వారిని చంపి శరీరం చల్లబడక ముందే సెక్స్ చేస్తూ ఆనందం పొందుతారు. స్పెషల్ నెక్రోఫిలియాక్స్ ఈ తరహా వ్యక్తులు మృతదేహాలతో మాత్రమే సెక్స్ కోరుకుంటారు, జీవించి ఉన్న భాగస్వాములపై ఇంట్రెస్ట్ చూపించరు. శవాలతో సెక్స్ వినడానికి ఒళ్ళు గగురు పులిచేలా ఉన్నా కూడా ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలోని ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళల డెడ్ బాడీలతో తమ కామ కోరికల్ని తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురికి తీసుకువచ్చిన బాడీలపై సిబ్బంది సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయటాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలోనూ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది. అసలు నెక్రోఫిలియా అంటే ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెక్రోఫిలియాలోని శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఇదొక మానసిక రుగ్మత. నెక్రోఫిలియా అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించి ఉన్నది. నెక్రో అంటే డెడ్ బాడీ, ఫిలియా అంటే ఆకర్షణ, ప్రేమ. ప్రాచీన కాలంలో యూరోపియన్లు దేశాల్లో ఇది సాధారణ చర్యగా ఉండేదని అనుకుంటుండేవారు. ఈజిప్షియన్లు మరణించిన అందమైన స్త్రీల్లో సెక్స్ చేయడానికి ఆ రాజ్యంలో అనుమతి ఉండేది. శవాలతో సెక్స్ అనేది ఆ రాజ్యంలో శవాలతో సంగమం జరిగినట్టు ఉత్తర పెరూలో కూడా రాతపూర్వకంగా రికార్డులు కూడా ఉన్నాయి. అక్కడ పురాతన గోడలపై చిత్రాలు సైతం గీయపడ్డాయి. ఈశాన్య చైనాలోని జియాన్జీ చక్రవర్తి అయిన మురాన్ జీ తన ప్రియురాలైన ఫూ జిన్వింగ్ అనే శవంతో సెక్స్ చేశాడనేది కూడా సత్యం. ఈ చర్య కోసం అతడు ఆమెను చల్లటి శవపేటకులు దాచిపెట్టాడు. కొన్ని దేశాలలో ఇతర దేశాలకు చెందిన ఆడవారు చనిపోతే ఆ మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించే క్రమంలో నావికా సిబ్బంది శవాలతో సెక్స్ చేసేవారని పలు రికార్డుల ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. అయితే కొంతమంది రాజులు ఇలాంటి చర్యలు జరపకుండా ఉండేందుకు స్త్రీల మృతదేహాలను కుళ్ళబెట్టి సముద్ర మార్గం గుండా వారి సొంత దేశాలకు పంపేవారు. భారతదేశంలో మాత్రం ఇలాంటి చర్యలు పేర్కొన్నప్పటికీ ఇటీవలి కాలంలో కొందరు ఆడవారిని చంపి ఆ శవాల ద్వారా లైంగికంగా తృప్తి పొందుతున్నారని తెలుస్తూ ఉన్నది.
ఆమందులకే కామందులు. యూకేలో ఒక కామందుడు ప్రపంచమే ఇష్టపోయేలా శవాలతో సంక్షోభం చేశాడు. మార్చురీలో పనిచేస్తూ 100కు పైగా మృతదేహాలతో సెక్స్ కానిచ్చేశాడు. అందులో పసి బాలిక మొదల వృద్ధురాళ్ళు వరకు ఉన్నారు. మృతదేహాలతో కామ వాంఛలు తీర్చుకొని వాటిని వీడియో రూపంలో భద్రపరుచుకున్నాడు. అతని హార్డ్ డిస్క్లో కొన్ని వేల పూర్ణ వీడియోలు, అతని శవాలతో చేసిన శృంగార వీడియోలు బయటపడ్డాయి. 2021లో అతని కోర్టు నుండి 2 జీవిత ఖైదు శిక్షలు విధించింది. అయినా మారలేదు. లండన్లోని ఫుల్లర్ అనే వ్యక్తి తన పనిచేసిన హాస్పిటల్లో మార్చిలో 13 ఏళ్ల కాలంలో 101 మందితో మహిళా మృతదేహాలపై అత్యాచారం చేసినట్టు వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ హంతకుడికి ఫెరల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు కూడా విధించి ఉంది. దేశంలో అనేకమైన ఘటనలు. నెటారి కేసు తీసుకుంటే ఢిల్లీకి సమీపంలో నోయిడాలో 2006లో జరిగిన ఘోరమైన ఘటనలు దీని నిటారి కేసుగా పిలుస్తారు. ఈ ఘటనలో హత్యలు, శవాలపై సెక్స్, నరమాంస భక్షము జరిగినట్టు కేసు నమోదైంది. నోయిడాలోని ఓ ఇంటి యజమాని అయిన మోనిందర్ సింగ్ ఫందేరా అతడి ఇంటి సహాయకుడు సురేందర్ కోహ్లీని చిన్నపిల్లల స్వీట్లు ఇచ్చి చాక్లెట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మహిళలకు డబ్బు ఆశ చూపి మొత్తం 16 మందిపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా వారిని చంపి మృతదేహాలపై సైతం సెక్స్ చేశాడు. ఇంతటి క్రూరమైన నేరాలకు పాల్పడిన దుండగులు సరైన సాక్ష్యాధారం లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే పాల్ఘర్ తీసుకుంటే పాల్ఘర్ కేసు కూడా 2020లో COVID-19 లాక్డౌన్ టైంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. శివ చౌదరి అనే దుకాణదారుడు వస్తువుల ధరపై జరిగిన వాదనలో 32 ఏళ్ల మహిళా కస్టమర్ను చంపాడు. ఆమె శరీరంపై అత్యాచారం చేసి దుకాణానికి 1/2 కిలోమీటర్ దూరంలో పడేశాడు. ఆ నేరాన్ని అతను స్వయంగా ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం జైలుకు కూడా తరలించిన సంఘటన ఉంది. చనిపోయాక తమ కామ కోరికలను ఎలా చేసుకుంటారు? చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ కోరికలను ఎలా తీర్చుకుంటారు? తీర్చుకునే రీతి ఎవరు చేస్తారు? ఎట్లాంటి వ్యాధిగ్రస్తులు చేస్తారు? అసలు వ్యాధిగ్రస్తులు చేస్తారా? సాడిస్టులు చేస్తారా? ఏ నెఫ్రోజన్ సంబంధించిన వాళ్ళు చేస్తారు? నెఫ్రోఫిలియా అనే ఒక వ్యాధి ఉన్నవాడు మాత్రమే ఈ సైకోజాన్ని అనుభవిస్తుంటాడు. డెడ్ బాడీలపై సెక్స్ చేసే సైకోజం అంటారు. దాన్ని నెఫ్రోలిజం అంటాం. ఆ నెఫ్రోలిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి ఎట్లా పాకింది? దీనిపైనే టాప్ స్టోరీ. తమిళనాడులో ఓ కేసు తీసుకుంటే 2016లో తమిళనాడులో చినరాజ్ అనే వ్యక్తి తన ప్రియురాలైన పాండిమల్, ఆమె 3 కూతుర్లైన పరిమల్, పవిత్ర, స్నేహాలను చంపి శవాలతో సెక్స్ చేశాడు. ఈ కేసులో చెన్నైలోని మహిళా న్యాయస్థానం 4 హత్యలకు గాను నిందితుడికి 4 జీవిత ఖైదులతో పాటు 20,000 జరిమానా విధించింది. నోయిడాలోని మార్చురీ ప్రజల రూములోకి ఓ వ్యక్తి లైంగిక చర్యలో పాల్పడినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనలో పోలీసులు 3 ఉద్యోగుల్ని అరెస్ట్ కూడా చేశారు.
పాకిస్తాన్లోని పాశ్చాత్య దేశమైన సమాధులకు గ్రిల్స్ ఉన్నాయి. కరోనా టైంలో పాకిస్తాన్లో మహిళల మృతదేహాలని రక్షణ లేకుండా పోయిందని సమాధులు తవ్వి మరి మహిళల మృతదేహాలను వెలికి తీసి మరి మహిళల ఆకృతాలను పాల్పడినట్టు పాకిస్తాన్ మీడియా సంస్థ కూడా డైలీ టైమ్స్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇలా సమాధులు తవ్వి శవాలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఆ సమాధుల చుట్టూ ఇనప కంచెలు, గ్రిల్స్ వంటి వాటితో రక్షణ కూడా ఏర్పాటు చేశారు. 2011లో మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. అతను 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి అగత్యానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. జలంధర్లో కేసు కూడా ఎట్లాగైంది. పంజాబ్లోని జలంధర్లో 2023లో డిసెంబర్లో నెక్రోఫిలియా కేసు ఫైల్ అయింది. అందులో ఓ రిక్షా డ్రైవరు 22 ఏళ్ల నర్సుని హత్య చేసి ఆ మృతదేహంతో లైంగిక చర్యలు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అతడే పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనకు మందు తాగిన మత్తులో మరో 2 మహిళలపై సైతం ఇలాగా చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని తర్వాత అది జరిగిందో లేదో కొన్ని రోజుల్లోనే కరీంగంజ్ హాస్పిటల్ కేసు కూడా ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలో నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. ఓ బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకోగా పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంగంజ్లోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీలో ఉంచారు. మరుసటి రోజు పోస్టుమార్టం గదిలో ఓ బాలిక శవం అత్యాచారానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బందిని విచారించగా తనే నేరం చేసినట్టు హాస్పిటల్ స్వీపర్ అయిన మంజు రబీదాస్ ఒప్పుకున్నాడు. ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మీకు తెలుసా శవాలతో సెక్స్ ఎక్కడ అనుకుంటున్నారా? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి పాకింది. ఒళ్ళు గొగ్గురిచ్చే సంఘటన ఇది. మీకు తెలుసో తెలీదో మన దేశంలో కూడా శవాల మీద సెక్స్ చేసే ఆనందాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు, శాడిస్టులు. ఎక్కడో చూద్దామా? ఒక్కసారి ఆ టాప్ ది స్టోరీకి వెళ్దాం. మీకు తెలుసా శవాలతో సెక్స్? వినడానికి ఒళ్ళు గొగ్గురొచ్చేలా ఉన్న ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహిళలు డెడ్ బాడీలతో తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురీకి తీసుకొచ్చిన బాడీలపై సిబ్బంది సైకోజాన్ని ప్రదర్శిస్తుంటున్నారు కొంతమంది సైకోగాళ్ళు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ఇటువంటి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నది. అసలు నెక్రోఫిలియా అంటే ఏమిటి? ఇది ఎంతవరకు నిజము? ఈ చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగత్యాలకి పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమంది శిక్ష పడింది? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శవాలతో సెక్స్కి ఇష్టపడే వారిలో ప్రధానంగా 10 వేర్వేరు స్వభావాలుంటాయి. రోల్ ప్లేయర్స్ సెక్స్ టైంలో భాగస్వామి చనిపోయినట్లు నటిస్తే ఉద్రేకపడే వ్యక్తులు. రొమాంటిక్ నెక్రోఫిలియాక్స్ ప్రియురాలు లేదా భార్య చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించరు, ఆ శవాన్ని తమతోనే ఉంచుకుంటారు. నెక్రోఫిలియాక్ ఫ్యాంటసైజర్లు మృతదేహాలతో సెక్స్ గురించి ఆలోచిస్తారు కానీ ఆ సాహసం చేయరు. టచ్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాన్ని తాకటం, కొట్టడం ద్వారా ఉద్రేకపడే వ్యక్తులు. ఫెటిస్టిక్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాల నుంచి పార్ట్స్ని కట్ చేసి దాచుకునే వ్యక్తులు.
ఆ పార్ట్స్ని చూస్తూ కామోద్రేకానికి లోనవుతారు. నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంతృప్తిని పొందుతూ ఉంటారు. అలాగని నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంయతృప్తి పొందుతారు. అవకాశవాద నెక్రోఫిలియాక్ పై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వస్తే మాత్రం యూజ్ చేసుకునేవారు. అలాగనే అవకాశవాద నెక్రోఫిలియాపై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకునేవారు. రెగ్యులర్ నెక్రోఫిలియాక్స్ పూర్తిగా చనిపోయిన వారితో సెక్స్కి ప్రాధాన్యం ఇచ్చేవారు. నరహత్య నెక్రోఫిలియాక్స్ వీరిని నెక్రో సాడిస్టులు అని కూడా అంటారు. వీరు సెక్స్ కోసం మహిళల్ని చంపి సంభోగం చేస్తారు. బతికున్న వారిని చంపి శరీరం చల్లబడక ముందే సెక్స్ చేస్తూ ఆనందం పొందుతారు. స్పెషల్ నెక్రోఫిలియాక్స్ ఈ తరహా వ్యక్తులు మృతదేహాలతో మాత్రమే సెక్స్ కోరుకుంటారు. జీవించి ఉన్న భాగస్వాములపై ఇంట్రెస్ట్ చూపించరు. శవాలతో సెక్స్ వినటానికి ఒళ్ళు గగురు పులిచేలా ఉన్నా కూడా ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలోని ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళల డెడ్ బాడీలతో తమ కామ కోరికల్ని తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురికి తీసుకువచ్చిన బాడీలపై సిబ్బంది సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయటాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలోనూ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది. అసలు నెక్రోఫిలియా అంటే ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెక్రోఫిలియాలోని శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఇదొక మానసిక రుగ్మత. నెక్రోఫిలియా అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించి ఉన్నది. నెక్రో అంటే డెడ్ బాడీ, ఫిలియా అంటే ఆకర్షణ, ప్రేమ. ప్రాచీన కాలంలో యూరోపియన్లు దేశాల్లో ఇది సాధారణ చర్యగా ఉండేదని అనుకుంటుండేవారు. ఈజిప్షియన్లు మరణించిన అందమైన స్త్రీల్లో సెక్స్ చేయడానికి ఆ రాజ్యంలో అనుమతి ఉండేది. శవాలతో సంగమం జరిగినట్టు ఉత్తర పెరూలో కూడా రాతపూర్వకంగా రికార్డులు కూడా ఉన్నాయి. అక్కడ పురాతన గోడలపై చిత్రాలు సైతం గీయబడ్డాయి. ఈశాన్య చైనాలోని జియాన్జీ చక్రవర్తి అయిన మురాన్ జీ తన ప్రియురాలైన ఫూ జిన్వింగ్ అనే శవంతో సెక్స్ చేశాడనేది కూడా సత్యం. ఈ చర్య కోసం అతడు ఆమెను చల్లటి శవపేటకులు దాచిపెట్టాడు. కొన్ని దేశాలలో ఇతర దేశాలకు చెందిన ఆడవారు చనిపోతే ఆ మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించే క్రమంలో నావికా సిబ్బంది శవాలతో సెక్స్ చేసేవారని పలు రికార్డుల ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. అయితే కొంతమంది రాజులు ఇలాంటి చర్యలు జరపకుండా ఉండేందుకు స్త్రీల మృతదేహాలను కుళ్ళబెట్టి సముద్ర మార్గం గుండా వారి సొంత దేశాలకు పంపేవారు. భారతదేశంలో మాత్రం ఇలాంటి చర్యలు పేర్కొన్నప్పటికీ ఇటీవల కాలంలో కొందరు ఆడవారిని చంపి ఆ శవాల ద్వారా లైంగికంగా తృప్తి పొందుతున్నారని తెలుస్తూ ఉన్నది. కామందులు యూకేలో ఒక కామందుడు ప్రపంచమే ఇష్టపోయేలా శవాలతో సంగోపం చేశాడు. మార్చురీలో పనిచేస్తూ 100కు పైగా మృతదేహాలతో సెక్స్ కానిచ్చేశాడు. అందులో పసి బాలిక మొదల
వృద్ధురాళ్ళు వరకు ఉన్నారు. మృతదేహాలతో కామ వాంఛలు తీర్చుకొని వాటిని వీడియో రూపంలో భద్రపరుచుకున్నాడు. అతని హార్డ్ డిస్క్లో కొన్ని వేల పూర్ణ వీడియోలు, అతని శవాలతో చేసిన శృంగార వీడియోలు బయటపడ్డాయి. 2021లో అతడి కోర్టు నుండి 2 జీవిత ఖైదు శిక్షలు విధించింది. అయినా మారలేదు. లండన్లోని ఫుల్లర్ అనే వ్యక్తి తన పని చేసిన హాస్పిటల్లో మార్చిలో 13 ఏళ్ల కాలంలో 101 మందితో మహిళా మృతదేహాలపై అత్యాచారం చేసినట్టు వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ హంతకుడికి ఫెరల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు కూడా విధించి ఉంది. దేశంలో అనేకమైన ఘటనలు. నిటారి కేసు తీసుకుంటే ఢిల్లీకి సమీపంలో నోయిడాలో 2006లో జరిగిన ఘోరమైన ఘటనలు దీని నిటారి కేసుగా పిలుస్తారు. ఈ ఘటనలో హత్యలు, శవాలపై సెక్స్, నరమాంస భక్షము జరిగినట్టు కేసు నమోదైంది. నోయిడాలోని ఓ ఇంటి యజమాని అయిన మోనిందర్ సింగ్ ఫందేరా అతడి ఇంటి సహాయకుడు సురేందర్ కోహ్లీని చిన్నపిల్లల స్వీట్లు ఇచ్చి చాక్లెట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మహిళలకు డబ్బు ఆశ చూపి మొత్తం 16 మందిపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా వారిని చంపి మృతదేహాలపై సైతం సెక్స్ చేశాడు. ఇంతటి క్రూరమైన నేరాలకు పాల్పడిన దుండగులు సరైన సాక్ష్యాధారం లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే పాల్ఘర్ తీసుకుంటే పాల్ఘర్ కేసు కూడా 2020లో COVID-19 లాక్డౌన్ టైంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. శివ చౌదరి అనే దుకాణదారుడు వస్తువుల ధరపై జరిగిన వాదనలో 32 ఏళ్ల మహిళా కస్టమర్ను చంపాడు. ఆమె శరీరంపై అత్యాచారం చేసి దుకాణానికి 1/2 కిలోమీటర్ దూరంలో పడేశాడు. ఆ నేరాన్ని అతను స్వయంగా ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం జైలుకు కూడా తరలించిన సంఘటన ఉంది. చనిపోయాక తమ కామ కోరికలను ఎలా చేసుకుంటారు? చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ కోరికలను ఎలా తీర్చుకుంటారు? తీర్చుకునే రీతి ఎవరు చేస్తారు? ఎట్లాంటి వ్యాధిగ్రస్తులు చేస్తారు? అసలు వ్యాధిగ్రస్తులు చేస్తారా? సాడిస్టులు చేస్తారా? ఏ నెఫ్రోజన్కి సంబంధించిన వాళ్ళు చేస్తారు? నెఫ్రోఫిలోజీ అనే ఒక వ్యాధి ఉన్నవాడు మాత్రమే ఈ సైకోజాన్ని అనుభవిస్తుంటాడు. డెడ్ బాడీలపై సెక్స్ చేసే సైకోజం అంటారు. దాన్ని నెఫ్రోలిజం అంటాం. ఆ నెఫ్రోలిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి ఎట్లా పాకింది? దీనిపైనే టాప్ స్టోరీ. ఓ కేసు తీసుకుంటే 2016లో తమిళనాడులో చినరాజ్ అనే వ్యక్తి తన ప్రియురాలైన పాండిమల్, ఆమె 3 కూతుర్లైన పరిమల్, పవిత్ర, స్నేహాలను చంపి శవాలతో సెక్స్ చేశాడు. ఈ కేసులో చెన్నైలోని మహిళా న్యాయస్థానం 4 హత్యలకు గాను నిందితుడికి 4 జీవిత ఖైదులతో పాటు 20,000 జరిమానా విధించింది. నోయిడాలోని మార్చిరీ ప్రజల రూములోకి ఓ వ్యక్తి లైంగిక చర్యలో పాల్పడినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనలో పోలీసులు 3 ఉద్యోగుల్ని అరెస్ట్ కూడా చేశారు. పాకిస్తాన్లోని పాశ్చాత్య దేశమైన సమాధులకు గ్రిల్స్ ఉన్నాయి.
కరోనా టైంలో పాకిస్తాన్లో మహిళల మృతదేహాలని రక్షణ లేకుండా పోయిందని సమాధులు తవ్వి మరి మహిళల మృతదేహాలను వెలికి తీసి మరి మహిళల ఆకృతాలను పాల్పడినట్టు పాకిస్తాన్ మీడియా సంస్థ కూడా డైలీ టైమ్స్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇలా సమాధులు తవ్వి శవాలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఆ సమాధుల చుట్టూ ఇనప కంచెలు, గ్రిల్స్ వంటి వాటితో రక్షణ కూడా ఏర్పాటు చేశారు. 2011లో మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. అతను 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి అగత్యానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. జలంధర్లో కేసు కూడా ఎట్లాగైంది. పంజాబ్లోని జలంధర్లో 2023లో డిసెంబర్లో నెక్రోఫిలియా కేసు ఫైల్ అయింది. అందులో ఓ రిక్షా డ్రైవరు 22 ఏళ్ల నర్సుని హత్య చేసి ఆ మృతదేహంతో లైంగిక చర్యలు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అతడే పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనకు మందు తాగిన మత్తులో మరో 2 మహిళలపై సైతం ఇలాగా చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని తర్వాత అది జరిగిందో లేదో కొన్ని రోజుల్లోనే కరీంగంజ్ హాస్పిటల్ కేసు కూడా ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలో ఫెడోఫిలిక్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. ఓ బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకోగా పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంగంజ్లోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీలో ఉంచారు. మరుసటి రోజు పోస్టుమార్టం గదిలో ఓ బాలిక శవం అత్యాచారానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బందిని విచారించగా తనే నేరం చేసినట్టు హాస్పిటల్ స్వీపర్ అయిన మంజు రవిదాస్ ఒప్పుకున్నాడు. ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మీకు తెలుసా శవాలతో సెక్స్ ఎక్కడ అనుకుంటున్నారా? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి పాకింది. ఒళ్ళు గొగ్గురిచ్చే సంఘటన ఇది. మీకు తెలుసో తెలీదో మన దేశంలో కూడా శవాల మీద సెక్స్ చేసే ఆనందాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు, శాడిస్టులు. ఎక్కడో చూద్దామా? ఒక్కసారి ఆ టాప్ ది స్టోరీకి వెళ్దాం. మీకు తెలుసా శవాలతో సెక్స్? వినడానికి ఒళ్ళు గొగ్గురొచ్చేలా ఉన్న ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహిళలు డెడ్ బాడీలతో తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురీకి తీసుకొచ్చిన బాడీలపై సిబ్బంది సైకోజాన్ని ప్రదర్శిస్తుంటున్నారు కొంతమంది సైకోగాళ్ళు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ఇటువంటి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నది. అసలు నెక్రోఫిలియా అంటే ఏమిటి? ఇది ఎంతవరకు నిజము? ఈ చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగత్యాలకి పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమంది శిక్ష పడింది? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శవాలతో సెక్స్కి ఇష్టపడే వారిలో ప్రధానంగా 10 వేర్వేరు స్వభావాలుంటాయి. రోల్ ప్లేయర్స్ సెక్స్ టైంలో భాగస్వామి చనిపోయినట్లు నటిస్తే ఉద్రేకపడే వ్యక్తులు. రొమాంటిక్ నెక్రోఫిలియాక్స్ ప్రియురాలు లేదా భార్య చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించరు, ఆ శవాన్ని తమతోనే ఉంచుకుంటారు. నెక్రోఫిలియాక్ ఫ్యాంటసైజర్లు మృతదేహాలతో సెక్స్ గురించి ఆలోచిస్తారు, కానీ ఆ సాహసం చేయరు. టచ్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాన్ని తాకటం, కొట్టడం ద్వారా ఉద్రేకపడే వ్యక్తులు. ఫెటిస్టిక్ నెక్రోఫిలియాక్స్ సెక్స్లో పాల్గొనకుండా శవాల నుంచి పార్ట్స్ని కట్ చేసి దాచుకునే వ్యక్తులు. ఆ పార్ట్స్ని చూస్తూ కామోద్రేకానికి లోనవుతారు.
నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంతృప్తిని పొందుతూ ఉంటారు. అలాగని నెక్రోముటిలోమానియాక్స్ సంభోగంలో పాల్గొనకుండా హస్తప్రయోగం చేస్తూ సంయతృప్తి పొందుతారు. అవకాశవాద నెక్రోఫిలియాక్ పై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వస్తే మాత్రం యూజ్ చేసుకునేవారు. అలాగనే అవకాశవాద నెక్రోఫిలియాపై ఆసక్తి లేని వ్యక్తులు, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకునేవారు. రెగ్యులర్ నెక్రోఫిలియాక్స్ పూర్తిగా చనిపోయిన వారితో సెక్స్ కి ప్రాధాన్యం ఇచ్చేవారు. నరహత్య నెక్రోఫిలియాక్స్ వీరిని నెక్రో సాడిస్టులు అని కూడా అంటారు. వీరు సెక్స్ కోసం మహిళల్ని చంపి సంభోగం చేస్తారు. బతికున్న వారిని చంపి శరీరం చల్లబడక ముందే సెక్స్ చేస్తూ ఆనందం పొందుతారు. స్పెషల్ నెక్రోఫిలియాక్స్ ఈ తరహా వ్యక్తులు మృతదేహాలతో మాత్రమే సెక్స్ కోరుకుంటారు. జీవించి ఉన్న భాగస్వాములపై ఇంట్రెస్ట్ చూపించరు. శవాలతో సెక్స్ వినటానికి ఒళ్ళు గగురు పురిచేలా ఉన్నా కూడా ఇది మాత్రం 100% నిజం. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలోని ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళల డెడ్ బాడీలతో తమ కామ కోరికల్ని తీర్చుకుంటున్నారు. చనిపోయాక మార్చురికి తీసుకువచ్చిన బాడీలపై సిబ్బంది సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా డెడ్ బాడీస్తో శృంగారం చేయటాన్ని నెక్రోఫిలియా అంటారు. ఈ పదం ఇటీవల కాలంలో మన దేశంలోనూ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది. అసలు నెక్రోఫిలియా అంటే ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఈ చర్యలకు ఎవరు పాల్పడతారు? ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మన చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఎంతమందికి శిక్ష పడింది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెక్రోఫిలియాలోని శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఇదొక మానసిక రుగ్మత. నెక్రోఫిలియా అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించి ఉన్నది. నెక్రో అంటే డెడ్ బాడీ, ఫిలియా అంటే ఆకర్షణ, ప్రేమ. ప్రాచీన కాలంలో యూరోపియన్లు దేశాల్లో ఇది సాధారణ చర్యగా ఉండేదని అనుకుంటుండేవారు. ఈజిప్షియన్లు మరణించిన అందమైన స్త్రీల్లో సెక్స్ చేయడానికి ఆ రాజ్యంలో అనుమతి ఉండేది. శవాలతో సెక్స్ అనేది ఆ రాజ్యంలో శవాలతో సంభోగం జరిగినట్టు ఉత్తర పెరూలో కూడా రాతపూర్వకంగా రికార్డులు కూడా ఉన్నాయి. అక్కడ పురాతన గోడలపై చిత్రాలు సైతం గీయబడ్డాయి. ఈశాన్య చైనాలోని జియాంజీ చక్రవర్తి అయిన మురాన్ జీ తన ప్రియురాలైన ఫూ జిన్వింగ్ అనే శవంతో సెక్స్ చేశాడనేది కూడా సత్యం. ఈ చర్య కోసం అతడు ఆమెను చల్లటి శవపేటకులు దాచిపెట్టాడు. కొన్ని దేశాలలో ఇతర దేశాలకు చెందిన ఆడవారు చనిపోతే ఆ మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించే క్రమంలో నావికా సిబ్బంది శవాలతో సెక్స్ చేసేవారని పలు రికార్డుల ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. అయితే కొంతమంది రాజులు ఇలాంటి చర్యలు జరపకుండా ఉండేందుకు స్త్రీల మృతదేహాలను కుళ్ళబెట్టి సముద్ర మార్గం గుండా వారి సొంత దేశాలకు పంపేవారు. భారతదేశంలో మాత్రం ఇలాంటి చర్యలు పేర్కొన్నప్పటికీ ఇటీవల కాలంలో కొందరు ఆడవారిని చంపి ఆ శవాల ద్వారా లైంగికంగా తృప్తి పొందుతున్నారని తెలుస్తూ ఉన్నది. కామందులకే కామందులు. యూకేలో ఒక కామందుడు ప్రపంచమే ఇష్టపోయేలా శవాలతో సంగోపం చేశాడు. మార్చురీలో పనిచేస్తూ 100కు పైగా మృతదేహాలతో సెక్స్ కానిచ్చేశాడు. అందులో పసి బాలిక మొదల వృద్ధురాళ్ళు వరకు ఉన్నారు. మృతదేహాలతో కామ వాంఛలు తీర్చుకొని వాటిని వీడియో రూపంలో భద్రపరుచుకున్నాడు. అతని హార్డ్ డిస్క్లో కొన్ని వేల పూర్ణ వీడియోలు, అతని శవాలతో చేసిన శృంగార వీడియోలు బయటపడ్డాయి. 2021లో అతడి కోర్టు నుండి 2 జీవిత ఖైదు శిక్షలు విధించింది. అయినా మారలేదు. లండన్లోని ఫుల్లర్ అనే వ్యక్తి తన పని చేసిన హాస్పిటల్లో మార్చిలో 13 ఏళ్ల కాలంలో
101 మందితో మహిళా మృతదేహాలపై అత్యాచారం చేసినట్టు వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ హంతకుడికి ఫెరల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు కూడా విధించి ఉంది. దేశంలో అనేకమైన ఘటనలు. నిటారి కేసు తీసుకుంటే ఢిల్లీకి సమీపంలో నోయిడాలో 2006లో జరిగిన ఘోరమైన ఘటనలు దీని నిటారి కేసుగా పిలుస్తారు. ఈ ఘటనలో హత్యలు, శవాలపై సెక్స్, నరమాంస భక్షము జరిగినట్టు కేసు నమోదైంది. నోయిడాలోని ఓ ఇంటి యజమాని అయిన మోనిందర్ సింగ్ ఫందేరా అతడి ఇంటి సహాయకుడు సురేందర్ కోహ్లీని చిన్నపిల్లల స్వీట్లు ఇచ్చి చాక్లెట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మహిళలకు డబ్బు ఆశ చూపి మొత్తం 16 మందిపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా వారిని చంపి మృతదేహాలపై సైతం సెక్స్ చేశాడు. ఇంతటి క్రూరమైన నేరాలకు పాల్పడిన దుండగులు సరైన సాక్ష్యాధారం లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే పాల్ఘర్ తీసుకుంటే పాల్ఘర్ కేసు కూడా 2020లో COVID-19 లాక్డౌన్ టైంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. శివ చౌదరి అనే దుకాణదారుడు వస్తువుల ధరపై జరిగిన వాదనలో 32 ఏళ్ల మహిళా కస్టమర్ను చంపాడు. ఆమె శరీరంపై అత్యాచారం చేసి దుకాణానికి 1/2 కిలోమీటర్ దూరంలో పడేశాడు. ఆ నేరాన్ని అతను స్వయంగా ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం జైలుకు కూడా తరలించిన సంఘటన ఉంది. చనిపోయాక తమ కామ కోరికలను ఎలా చేసుకుంటారు? చనిపోయిన డెడ్ బాడీతో సెక్స్ కోరికలను ఎలా తీర్చుకుంటారు? తీర్చుకునే రీతి ఎవరు చేస్తారు? ఎట్లాంటి వ్యాధిగ్రస్తులు చేస్తారు? అసలు వ్యాధిగ్రస్తులు చేస్తారా? సాడిస్టులు చేస్తారా? ఏ నెఫ్రోజన్కి సంబంధించిన వాళ్ళు చేస్తారు? నెఫ్రోఫిలోజీ అనే ఒక వ్యాధి ఉన్నవాడు మాత్రమే ఈ సైకోజాన్ని అనుభవిస్తుంటాడు. డెడ్ బాడీలపై సెక్స్ చేసే సైకోజం అంటారు. దాన్ని నెఫ్రోలిజం అంటాం. ఆ నెఫ్రోలిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి ఎట్లా పాకింది? దీనిపైనే టాప్ స్టోరీ. తమిళనాడులో ఓ కేసు తీసుకుంటే 2016లో తమిళనాడులో చినరాజ్ అనే వ్యక్తి తన ప్రియురాలైన పాండిమల్, ఆమె 3 కూతుర్లైన పరిమల్, పవిత్ర, స్నేహాలను చంపి శవాలతో సెక్స్ చేశాడు. ఈ కేసులో చెన్నైలోని మహిళా న్యాయస్థానం 4 హత్యలకు గాను నిందితుడికి 4 జీవిత ఖైదులతో పాటు 20,000 జరిమానా విధించింది. నోయిడాలోని మార్చిరీ ప్రజల రూములోకి ఓ వ్యక్తి లైంగిక చర్యలో పాల్పడినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనలో పోలీసులు 3 ఉద్యోగుల్ని అరెస్ట్ కూడా చేశారు. పాకిస్తాన్లోని పాశ్చాత్య దేశమైన సమాధులకు గ్రిల్స్ ఉన్నాయి. కరోనా టైంలో పాకిస్తాన్లో మహిళల మృతదేహాలని రక్షణ లేకుండా పోయిందని సమాధులు తవ్వి మరి మహిళల మృతదేహాలను వెలికి తీసి మరి మహిళల ఆకృతాలను పాల్పడినట్టు
పాకిస్తాన్ మీడియా సంస్థ కూడా డైలీ టైమ్స్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇలా సమాధులు తవ్వి శవాలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఆ సమాధుల చుట్టూ ఇనప కంచెలు, గ్రిల్స్ వంటి వాటితో రక్షణ కూడా ఏర్పాటు చేశారు. 2011లో మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. అతను 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి అగత్యానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. జలంధర్లో కేసు కూడా ఎట్లాగైంది. పంజాబ్లోని జలంధర్లో 2023లో డిసెంబర్లో నెక్రోఫిలియా కేసు ఫైల్ అయింది. అందులో ఓ రిక్షా డ్రైవరు 22 ఏళ్ల నర్సుని హత్య చేసి ఆ మృతదేహంతో లైంగిక చర్యలు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అతడే పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనకు మందు తాగిన మత్తులో మరో 2 మహిళలపై సైతం ఇలాగా చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని తర్వాత అది జరిగిందో లేదో కొన్ని రోజుల్లోనే కరీంగంజ్ హాస్పిటల్ కేసు కూడా ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలో ఫెడోఫిలిక్ నెఫ్రోఫిలియా కేసు నమోదైంది. ఓ బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకోగా పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంగంజ్లోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీలో ఉంచారు. మరుసటి రోజు పోస్టుమార్టం గదిలో ఓ బాలిక శవం అత్యాచారానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బందిని విచారించగా తనే నేరం చేసినట్టు హాస్పిటల్ స్వీపర్ అయిన మంజు రవిదాస్ ఒప్పుకున్నాడు. ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది.